ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ ఇండియా బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగాలకైతే భర్తీ అయితే చేశారు. 10,000కి పైగా పోస్టులు అయితే ఉన్నాయి. 10th ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. జీతం వచ్చేసరికి 50,000కి పైగా శాలరీ అయితే పే చేస్తారు. ఇక నోటిఫికేషన్ బ్యాంకుల్లో క్లర్క్ కొలువులకైతే నోటిఫికేషన్ ఐబీపీఎస్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 10,277 పోస్టులకైతే ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్లో కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్కి సంబంధించి అయితే నోటిఫికేషన్లో ఈ పోస్టులకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి 2026 నుండి 27కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంత త్వరగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆగస్టు 1 నుండి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఇందులో పాల్గొనే బ్యాంకులు చూసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియాస్ అండ్ పంజాబ్ అండ్ సింధు బ్యాంకులలోనైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇందులో కస్టమర్ కేర్కి సంబంధించిన పోస్టులను అయితే ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇందులో తెలంగాణకి సంబంధించి అయితే 261 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. అందులో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 51 అయితే ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1 పోస్ట్ అయితే ఉంది. కెనరా బ్యాంక్లో 135 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 1 అయితే ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 7 అయితే ఉన్నాయి. అండ్ పంజాబ్ ఆఫ్ సింధు బ్యాంక్లో 14 ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 16 అయితే ఉన్నాయి. అండ్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్టయితే ఎన్ని డిగ్రీ ఆర్ డిగ్రీకి సమానంగా చేసిన ఎటువంటి డిగ్రీ అయినా వీళ్ళు తీసుకుంటారు అప్లికేషన్స్. మధ్యలో ఒక చిన్న రిక్వెస్ట్, సో ఇలాంటి అప్డేట్స్ మీకు తేవడానికి నేను ఎంతో ఎఫర్ట్స్ పెట్టి మీకు ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ వచ్చేసి వయో పరిమితి చూసుకున్నట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్లో ఉంది. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇందులో వయో పరిమితి చూసుకున్నట్టయితే 20 ఏళ్ళు గరిష్టంగా, అంటే 20 నుంచి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. 1997లో పుట్టిన వాళ్ళు నుండి 2005 వరకు జన్మించిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళకు 38 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 21 రోజు అయితే ఉంది లాస్ట్ డేట్. అండ్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి 175 రూపీస్ అయితే ఉంది. అండ్ జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 850 రూపీస్ అయితే వీళ్ళు ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రిలిమినరీ వచ్చేసి అక్టోబర్ 2025 రోజులో ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి 2025 నవంబర్లో ఉంటుందని ఇక్కడ డేట్స్ అయితే ఏం మెన్షన్ చేయలేడు. అండ్ తాత్కాలిక కేటాయింపు అంటే మీకు జాబ్ వచ్చి మీరు అలర్ట్ అయ్యేది 2026 మార్చ్ వరకు అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసి అందులోనైతే మిమ్మల్ని జాయిన్ అయితే చేసుకుంటామని ఇక్కడ మెన్షన్ చేశాడు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 2 దేశాల్లో ఉంటుంది. టైర్ 1 ఉంటుంది, టైర్ 2 ఉంటుంది. టైర్ 1 ప్రిలిమినరీ అండ్ టైర్ 2 మెయిన్స్. ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ అయితే మెయిన్స్కి వెళ్తారు. మెయిన్స్లో మీరు క్వాలిఫై అయితే డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు.
ప్రిలిమ్స్కి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ రీజనల్ అండ్ వర్బల్ రీజనింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ వర్బల్ రీజనింగ్ కూడా ఉంటుంది, అది మెయిన్స్లో ఉంటుందన్నమాట. ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చాడు, ఇదే అప్లై లింక్ www.ibps.inలో వెబ్సైట్కి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చాడు. LLPT అని ఏదైనా ఒక రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతానికి మాత్రమే అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే మీరు తెలంగాణ స్టేట్ అయితే తెలంగాణకి, ఏపీ అయితే ఏపీకి సంబంధించి అయితే మీరు ఆ రాష్ట్రంలో, అంటే మనం తెలుగు వాళ్ళం, తెలుగుకి సంబంధించి ఎవరైతే ఉంటారో తెలంగాణకి సంబంధించి వాళ్ళు తెలుగు భాషలో మంచి పట్టున్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉండాలి తెలుగులో వచ్చేసి, రాయడం, చదవడం, మాట్లాడడం, అర్థం చేసుకోవడం అయితే వాళ్ళకి మెయిన్గా ఉండాల్సిన స్కిల్ అదే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైర్ 1 పరీక్ష అయిపోయిన తర్వాత టైర్ 2 పరీక్ష కూడా నిర్వహించి వాళ్ళకి మీరు అందులో ఎక్కువ మార్క్స్ మీరు గెయిన్ చేస్తే మిమ్మల్ని అయితే ఇంటర్వ్యూ చేసి అయితే తీసుకుంటారు. ప్రిలిమినరీ మార్క్స్ వచ్చేసి సెలక్షన్ 1లో ఇంగ్లీష్ రీజనింగ్కి సంబంధించి 30 ప్రశ్నలు అయితే ఉంటాయి అండ్ 30 మార్కులు. అండ్ సెలక్షన్ 2లో న్యూమరిటికల్ ఉంటుంది, అందులో 55 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 55 మార్క్స్. అండ్ సెలక్షన్ 3లో రీజనింగ్ ఉంటుంది, అందులో 35 మార్క్స్ ఉంటాయి, 35 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 100 మార్క్స్కి అయితే పేపర్ అయితే ఉంటుంది, 20 మినిట్స్ అయితే ఇస్తారని ఇక్కడ మెన్షన్ చేశాడు. కట్ ఆఫ్ కూడా ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకొని అయితే ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ మెయిన్స్ ఎగ్జామ్, ఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. ఇందులో 155 మార్క్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అండ్ ఫైనాన్స్కి సంబంధించి, రీజనింగ్, ఇంటెలిజెన్సీ, వీటికి సంబంధించి అయితే మార్క్స్ అయితే ఉంటాయి. ఇది మొత్తం మార్క్స్ వచ్చేసి 200 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే కేటాయిస్తారు. ఇది వచ్చేసి 35 మినిట్స్ సమయం అయితే ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశాడు. ఈ కట్ ఆఫ్కి సంబంధించి 0.25% అయితే మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ అయితే చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.